శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడను. కుటుంబ సమస్యలు, భార్యాభర్త సమస్యలు, ప్రేమించుకున్న వారు దూరం అవ్వట, ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఎటువంటి సమస్యకైనా సరే 100% 100% గ్యారెంటీతో చేయబడను. నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. గురూజీ ధర్మరాజు గారి ఫోన్ నెంబర్ 8008366716. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ నా నుదుటిని తాకు, ఇది విన్న 10 నిమిషాల్లో నీ ఇంట్లో అద్భుతాన్ని జరిపిస్తావని మన బాబాగారు అయితే ఈరోజు మనకి మనకి చాలా అద్భుతమైనటువంటి అవకాశంతో అయితే మన వీడియోతో మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ నీ కష్ట సమయంలో నీకు సహాయం చేయడానికి ఎవ్వరూ లేరని దిగులు పడద్దు. ఎందుకంటే నేనున్నాను కదా. కొన్ని నిజాలు నీకు తెలపడానికి నీ నీడల నీ చుట్టూ ఉన్నానమ్మా. నీకు ఆపద వస్తుందని తెలియగానే నీకంటే ముందు నిలబడి నేనున్నాను. నిన్ను ఎల్లవెల్లా కాపాడుకుంటూ ఉన్నాను. నువ్వు చెడు మార్గంలో వెళ్లకుండా, సమస్యల్లో కూరుకుపోకుండా చూసుకునే బాధ్యత నాది. నీది ఎంతో మంచి మనసు తల్లి. నా మనసును బాధలు తట్టుకోలేకపోతుంది కదా అని కాబట్టి నీకు చెడు చేసేవారికి, బాధ పెట్టేవారికి తగిన గుణపాఠం నేను చెప్తానమ్మా. వారికి నీకు చాలా దూరంగా ఉంచుతాను. నీ బాబానైతే ఏంటో నిన్ను కష్టపెట్టేవారికి తప్పకుండా తెలియచేస్తాను. నీ చుట్టూ ఉన్న వారందరినీ గమనిస్తూ ఉండు. నీ పని నువ్వు నిజాయితీగా చెయ్యు. అప్పుడే నిన్ను నువ్వు కాపాడుకోగలవు బిడ్డ. విజయాన్ని సాధించగలవు. నీ జీవితంలో ఉన్న కష్టాలను, బాధల్ని బయటపడవేసి నీ జీవితాన్ని అద్భుతంగా ఉండేలాగా ఆశీర్వదిస్తానమ్మా. నీ ప్రశాంతతను పోగొట్టాలని అనుకునే వారికి ఒక విషయం తెలియడం లేదు బిడ్డ. వారి జీవితాన్ని వారే పాడు చేసుకుంటున్నారనే విషయం వారికి తెలియడం లేదు. అలాంటి వారి నుంచి నేను నిన్ను కాపాడుకుంటానమ్మా. ఈ ప్రపంచంలో అందరూ ఎలా ఉన్నారో తెలుసా? ఒకరిని మోసం, అదే జీవితం అని అనుకుంటూ ఆనందపడుతున్నారు. ఆ మోసం చేయడం గొప్పతనం, అందులోనే సంతోషం వెతుక్కోలని భ్రమలో ఉన్నారు. తెలుసుకుంటారమ్మా, తప్పకుండా వారందరూ తెలుసుకుంటారు. ఈ బాబా బిడ్డల జోలికి వస్తే ఏం జరుగుతుందో వారికి త్వరలోనే అర్థమవుతుంది. నువ్వు దిగులు పడకు తల్లి. ఎప్పుడు కూడా భయపడద్దు. ఎందుకంటే ఎప్పుడు నీకు తోడుగా ఒక అఖండ జ్యోతిలాగా ఈ బాబా వెలుతురుగా ఉంటాడమ్మా. నువ్వు భయపడకు. ఏదైనా సరే ఇతరులతో చిన్న వాదన కూడా వద్దు. మనుషులన్నాక వాదనకి దిగుతారు బిడ్డ. కాబట్టి నలుగురు 4 విధాలు మాట్లాడుకున్నా పర్వాలేదు. నువ్వు నీ యొక్క మనసుకి మంచిగా ఉన్నావో, నిజాయితీగా ఉన్నావని నీకు తెలిస్తే చాలు. నువ్వు నిజాయితీగా చేస్తున్నావా లేదని నాకు తెలిస్తే చాలు. ఇక నీ గురించి ఇతరుల దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం ఎలాంటి పరిస్థితుల్లో నీకు రాదు తల్లి, రాకూడదు కూడా. కాబట్టి నీ సాయి చెప్పిన మాటలన్నీ కూడా నువ్వు మనసులోనే ఉంచుకుని నడుచుకో. రేపటి రోజు నా కష్టం అనేది దరిదార్పులో లేకుండా నీకు కాపలాగా కాస్తూ ఉంటాను బిడ్డ. నీ జీవితంలో జరిగిపోయినదికి తిరిగి రాదు. ఎంత పశ్చాత్తాపపడినా గతం మారదు. అలాగే ఆ తర్వాత ఎంత బాధపడ్డా సరే భవిష్యత్తులో జరిగేది ఆగదు. కాబట్టి ఇప్పుడు ధర్మబద్ధంగా ఉంటే భవిష్యత్తు తప్పకుండా బాగుంటుంది. ఈ విషయం నీ మనసులో ఎప్పుడు కూడా ఎప్పుడు అలవర్చుకోవాలి తల్లి. ఇతరుల గురించి ఏదనుకున్నా సరే అస్సలు పట్టించుకోవద్దు. ఎందుకంటే నలుగురు 4 మాటలు అంటున్నారు కానీ నీ గురించి, నీ విలువ గురించి వాళ్ళకి తెలియదు కదా. అందువల్ల ఇతరుల అభిప్రాయాలు నీకు అనవసరం. నీకు మంచిదే, నీకు చేయాలనిపించింది నువ్వు చేసుకుంటూ వెళ్ళు. మంచి మనసు కలిగి ఉన్నవారు ఎవరైనా సరే భగవంతుని మనసులో ఎప్పుడు కూడా చిరస్థాయిగా ఉంటారు. కాబట్టి ఈ సాయి బిడ్డవైన నువ్వు, నీ మనసు మంచిదే కాబట్టి నీ సాయి నీకు ఈ మాటలన్నీ చెప్తున్నారమ్మా. ఇక నిన్ను బాధ పెట్టిన వారి గురించి ఆలోచించి నీ యొక్క సమయాన్ని అస్సలు వృధా చేసుకోవద్దు. కాలమే అన్ని సమస్యలు కూడా పరిష్కారం ఇవ్వడమే కాకుండా నీ గురించి కూడా వారికి తప్పకుండా సమాధానం ఇస్తుంది. కాలం నీది కానప్పుడు మౌనంగా ఉండు. మౌనంతో ఎన్నో గెలవచ్చు బిడ్డ, ఎన్నో సాధించవచ్చు కూడా. కోరికలైనా సరే, ఆస్తుపాస్తులైనా సరే, మనుషుల బంధాలైనా సరే, ఎప్పుడైనా సరే నీ యొక్క విలువ తప్పకుండా తెలియపరుస్తుంది. అంతవరకు వేచి ఉండక తప్పదు. ఈ మాటలన్నీ ఈ సాయి బిడ్డలైన నువ్వు మనసులోనే ఆచరించి ఈ బాబా ఆశీస్సులు ఎప్పుడు కూడా పొందు. నీ కోరిక అతి త్వరలో నెరవేరిపోతుంది.
దేన్నైనా సరే ధైర్యంగా ఎదిరించి పోరాడు. నిన్ను కష్టపెట్టాలనుకున్న వారికి సరైన గుణపాఠం నేను చెప్తాను తల్లి. ఎప్పుడు కూడా బాధ పెడితే నూరుకోను బిడ్డ. నీ అమితమైన ప్రేమ, భక్తి, నమ్మకం వల్ల నీకు అంతా మంచి జరుగుతుంది. నువ్వు కోరుకున్న శుభవార్తలు నీ చెవిని పడేలా చేస్తాను తల్లి. ఏదైతే నువ్వు నన్ను అడిగావో దాన్ని సాక్షాత్తు నేనే స్వయంగా తీసుకువచ్చి నీ చేతిలో పెడతాను. తప్పకుండా అవన్నీ జరుగుతాయమ్మా. నువ్వు నమ్మకాన్ని కోల్పోవద్దు. ఈ ఒక్క పని నువ్వు చేయి చాలు. ధైర్యంగా ఉండు. మిగతా కథంతా నేను నడిపించుకుంటాను. నేను ఎలాంటి స్థాయిలో నిలబడ్డానో తెలుసా? ఎవరైతే నిన్ను కష్టపెట్టాలనుకుంటున్నారో వారిని విజయాన్ని ఓర్వలేక కృంగి కృషించిపోతారో అంత గొప్ప జీవితాన్ని నేనే నీకు ప్రసాదిస్తాను. వారికి విధించాల్సిన సరైన శిక్ష అదేనమ్మా. నువ్వు ఎదుగుతుంటే చాలు. నీ ఎదుగుదల చాలామందికి అతి పెద్ద శిక్ష కాగలదు. త్వరలోనే వారికి కూడా విధిస్తాను. నువ్వు సంతోషంగా ఉండు. జీవితం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండేది. కావలసిన పనులన్నీ నేను మొదలు పెట్టేశాను. ఇంకా ఒక్కొక్కటిగా ఒకదాని తర్వాత మరొకటి విజయాలను అందుకుంటూనే ఉంటావు బిడ్డ. నువ్వే నమ్మలేవు, ఇది అసలు నా జీవితమేనా అనేటటువంటి ఆశ్చర్యానికి కూడా గురవుతావు తల్లి. ఇక నీ జీవితం నువ్వు అనుకున్నట్టుగా ఆనందంగా మారబోతుంది. నమ్మకంతో ధైర్యంగా ఉండు. నీ కోరికలన్నీ నేను నెరవేరుస్తాను కదా అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.